నీడిల్స్ అది కూడా హై స్పీడ్లోని అవన్నీ కూడా డర్మిస్లోకి డిపాజిట్. ఎస్పెషల్లీ యూవీ లైట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, సన్లైట్లో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఎక్కువ. మొన్నే ఒక అమ్మాయి వచ్చింది, నిన్న టాటూ వేయించుకుని నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వచ్చారనమాట ఆ టాటూ. మీరు కూడా మీ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో పేరు టాటూ వేయించుకుందాం అనుకుంటుంటే ఫస్ట్ ఈ వీడియో చూసియండి, అలాగే వేయించుకున్న వాళ్ళు కూడా చూసియండి. సో మనం ఇవాళ టాటూ రిమూవల్ ప్రాసెస్, అసలు టాటూస్ గురించి మాట్లాడుకుందాం. సో హాయ్, ఐమ్ డాక్టర్ ప్రత్యూష, మీ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. సో బేసికల్లీ టాటూస్ అంటే ఏంటి? బేసికల్లీ టాటూస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక ఇంక్ లాంటిది. ఆ ఇంక్ని ఏం చేస్తారంటే నీడిల్స్ అది కూడా హై స్పీడ్లోని అవన్నీ కూడా డర్మిస్లోకి డిపాజిట్ అవుతుంది. సో మనకి స్కిన్లో లేయర్స్ ఉంటాయి అనమాట, ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూట్ ఫ్యాట్. ఇది ఎపిడర్మిస్లో కాదు, డర్మిస్లోకి డిపాజిట్ అవుతుంది. సో బేసికల్లీ ఇట్స్ సంథింగ్ లైక్ ఫారినర్ ఇంక్. అందుకే మీకు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వైట్ టాటూస్, పేస్టల్ టాటూస్ వేసుకుంటే తొందరగా ఫేడ్ అయిపోతాయి. ఎందుకంటే బేసికల్లీ అది ఫారెన్ కింద మన బాడీలో రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి ఇమ్యూన్ సెల్స్ వచ్చి అది ఏదో అనుకుని తీసేయడానికి ట్రై చేస్తాయి అనమాట. సో అందుకే మీ టాటూ వేయించుకున్న తర్వాత కూడా కొన్నాళ్ళకి అవి కొంచెం ఆటోమేటిక్గా అలా చిన్నది ఫేడ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ యూవీ లైట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, సన్లైట్లో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఎక్కువగా ఫేడ్ అవుతుంది. అలాగే ఇంతకు చెప్పినట్టు వైట్ టాటూస్ ఇలాంటి అయితే ఇంకా కొంచెం తొందరగా ఫేడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ టాటూ వేయించేసుకున్నారు, ఏం కంగారు పడద్దు. అసలు టాటూ రిమూవల్ ప్రాసెస్ అదంతా ఎలా జరుగుతుందని చెప్తాను అనమాట. సో బేసికల్లీ ఇది పికో లేజర్ అనమాట. సో మనకి టాటూస్ ఎప్పుడు కూడా తీయడానికి ఒక క్యూ స్విచ్ కానీ పికో లేజర్ కానీ వాడతాం. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ వర్షన్, క్యూ స్విచ్ కన్నా ఇంకొంచెం అడ్వాన్స్డ్ వర్షన్, దీన్ని పికో లేజర్ అంటాం. సో మీరు టాటూస్కి వచ్చే ముందు ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి? మొన్నే ఒక అమ్మాయి వచ్చింది, నిన్న టాటూ వేయించుకుని నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వచ్చారనమాట ఆ టాటూ తీసేయమని. నువ్వు అలా అస్సలు అయ్యే ప్రసక్తే లేదు. టాటూ వేయించిన తర్వాత ఒక 2 months అన్నా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా దానికి ముందే తొందరపడి టాటూ రిమూవల్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయకూడదు. ఇంకా మీకు అది టాటూ పోకపోగా ఇంకా కాంప్లికేషన్స్ అన్నది ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మన టాటూస్లో ఏవి పాప అవుతాయి, ఏవి బాపో అన్నది ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కలర్ ఆఫ్ ద టాటూ. మీరు రెడ్ టాటూలు, రెడ్ అయినా కొంతవరకు పర్లేదు, కానీ ఎల్లో టాటూస్ ఇలాంటివి మాత్రం దే ఆర్ వర్స్ట్ రెస్పాండర్స్ అనమాట. మీకు ఇన్ జనరల్గా పోయే ఇంక్ తొందరగా పోతుంది కదా, అలా రెడ్ ఎల్లో మాత్రం చాలా లేట్గా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్నాళ్ళు ఏం వేయించుకున్నారని ఇంతకు చెప్పినట్టు ఇప్పుడే వేయించుకుంటే తొందరగా తీయడం అవ్వదు, ఒక 2 నెలలైనా వెయిట్ చేయాలి. సో అందుకే ఓల్డ్ టాటూస్ ఉంటే ఇంకా తొందరగా ఫేడ్ అవుతాయి. మరి కొంచెం రీసెంట్ టాటూస్ అయితే కొంచెం నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి. సో నెంబర్ ఆఫ్ సెషన్స్, మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ డిపెండింగ్ ఆన్ కలర్, టైప్, బాడీ ఏరియా, ఎన్నాళ్ళు ఏంది వేయించుకుని దాన్ని బట్టి ఒక 4 నుంచి 8 సెషన్స్ వరకు పడతాయి. కొంతమందికి ఇంకొన్ని ఎక్కువ కూడా పట్టొచ్చు. అలాగే ఇప్పుడు ఈ పికో లేజర్లోని మనకి 532, 1064 అని ఉంటాయి అనమాట. సో మనకి ఎస్పెషల్లీ రెడ్ టాటూస్ అయితే 532 వాడతాము, మిగతా టాటూస్ అన్ని కూడా 1064 వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టాటూ ఏ ఏరియాలో డిపాజిట్ అయిన దాన్ని బట్టి కూడా మనకి ట్రీట్మెంట్, దాని సెట్టింగ్స్ అన్నది మారుతుంది. కొంచెం ప్రొఫెషనల్ టాటూస్ కి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇంకొంచెం ఎక్కువ పట్టొచ్చు నాన్ ప్రొఫెషనల్ టాటూస్ కన్నా. సో ఓవరాల్ ఏంటంటే మీ కలర్ రెడ్, ఎల్లో అయితే కొంచెం లేట్ రెస్పాండర్స్ ఉంటారు. అలాగే టాటూ ఎర్లీగా అంటే వేయించుకున్న వెంటనే ఒక 2 months, 3 monthsలో స్టార్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ సెషన్స్ అన్నది కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత బాడీ పార్ట్స్ బట్టి కూడా కొంతవరకు వేరే అవుతుంది. సో మీరు టాటూ రిమూవల్కి వచ్చే ముందు మీరు ఎలా ప్రిపేర్ అవ్వి రావాలి? సో ఏం చేస్తామంటే, మీరు వచ్చారనుకోండి మా దగ్గరికి, ఫస్ట్ అసలు టాటూ అన్నది అసెస్ చేస్తాం. ఎన్నాళ్ళు ఏం వేయించుకుంది, ఏ కలర్ ఉంది, ఏ బాడీ పార్ట్ మీద ఉంది, ప్రొఫెషనల్లా, నాన్ ప్రొఫెషనల్లా, అండ్ పిగ్మెంట్ ఏ ఏరియాలో డిపాజిట్ అయి ఉంది, దాన్ని బట్టి ఫస్ట్ మేము చూస్తాం అనమాట. నెక్స్ట్ చూసిన తర్వాత, అసెస్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ సెషన్స్, పోస్ట్ ప్రికాషన్స్, ప్రీ ప్రికాషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కన్సల్టేషన్ జరుగుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎనస్థీషియా క్రీమ్ పెడతాం. సో మీకు టాటూ రిమూవల్ ప్రాసెస్లో చిన్న పిసర్ పెయిన్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎనస్థీషియా క్రీమ్ పెడితే మీకు ఆ కొంచెం పెయిన్ కూడా అసలు ఏమీ కూడా తెలీదు. సో ఎనస్థీషియా క్రీమ్ పెట్టిన తర్వాత ఒక 45 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అది బేసికల్లీ ఎనస్థీషియా అంటే మీరు ఏదో అనుకోవద్దు, జస్ట్ క్రీమ్. అది ఆ క్రీమ్ పెట్టి దాని మీద ఒక చిన్న ప్లాస్టర్ వేస్తాము. వేసిన తర్వాత ఒక 45 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత ఏరియాని క్లీన్ చేసి ఈ పికో లేజర్ అన్నాం కదా, ఈ పికో లేజర్ తోని షార్ట్స్ వేస్తాం. ఇది సెట్టింగ్స్ అవన్నీ కూడా మేము డిసైడ్ చేసుకుంటాం. దాని తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడు కూడా మరీ అంత స్వెల్లింగ్ అని రెడ్నెస్ కానీ అలా ఏం ఉండదు. ఇన్ కేస్ మీకు ఏమన్నా స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, పెయిన్ కానీ, లేదా బ్లిస్టర్స్ ఫామ్ అవడం కానీ అలా ఏమైనా జరిగిందంటే కనుక మీరు వెంటనే డర్మటాలజిస్ట్ని కలవాలి. యూజువల్లీ అలా ఉండదు, బట్ స్టిల్ ఒకవేళ జరుగుతాయి మీకు వార్నింగ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేసికల్లీ వార్నింగ్ సైన్స్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ స్వెల్లింగ్, ఆర్ బ్లిస్టర్ ఫార్మేషన్, ఆర్ టూ మచ్ ఆఫ్ రెడ్నెస్, ఆర్ టూ మచ్ ఆఫ్ పెయిన్ అనమాట. ఇలా ఏమైనా జరిగితే మీరు వెంటనే కూడా కన్సల్ట్ చేయాలి. బట్ ఇట్స్ క్వైట్ రేర్ ఫర్ దట్ టు హ్యాపెన్.
దానికోసం మీరు భయపడి టాటూ రిమూవల్ అన్నది మానేయాల్సిన అవసరం లేదు, వెరీ రేర్. నెక్స్ట్ ప్రికాషన్స్ దాని తర్వాత కొన్ని రకాల క్రీమ్స్ ఇస్తాం, ఒక 3 to 5 days వాడాలి. అలాగే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవి రెగ్యులర్గా అయితే వాడుకోవాలి. నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ప్లాన్ చేయాలి? యూజువల్లీ ఒక 4 to 6 weeks లోపు నెక్స్ట్ సెషన్ అనేది ప్లాన్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ సెషన్స్ డిపెండింగ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్, ఇంతకు మాట్లాడినట్టు ఒక 3 నుంచి 8 వరకు కూడా పట్టచ్చు, కొన్నిసార్లు ఎక్కువ కూడా పట్టచ్చు. నెక్స్ట్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, కొంతమందికి నాట్ దట్ కామన్ బట్ స్టిల్ గోస్ట్ షాడో అని ఉంటుంది. అంటే మీకు ఆ పిగ్మెంట్ పోతుంది కానీ అదొక చిన్న షాడోలా ఉండిపోతుంది. అది కూడా కొన్నిసార్లు జరగచ్చు, విచ్ ఈస్ నాట్ దట్ క్వైట్ ఆఫెన్ బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్. నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా దీని గురించి టాటూ రిమూవల్ ప్రాసెస్ కానీ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో పెడితే విల్ డెఫినెట్లీ రిప్లై. సో మీరు ఆల్రెడీ టాటూ వేయించుకుంటే కనుక ఏమీ కంగారు పడద్దు, వీఆర్ డెఫినెట్లీ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.